సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో అని చెప్పలేము కానీ గత కొంతకాలం నుంచి దేవుడి యొక్క మంత్రాలు, స్తోత్రాలు, అష్టకంలోంచి మధ్యలోంచి కొన్ని లైన్స్ ఇవన్నీ తీసుకొని మొబైల్ రింగ్ టోన్ గా పెట్టుకుంటున్నారు చాలా మంది. నిజంగా ఇది అలా పెట్టుకోవచ్చా? కరెక్టేనా? దీనివల్ల ఏమైనా దోషం వస్తుందా ఇది పెట్టడం గనక తప్పైతే? దాని గురించి. అరహస్య కృతం వా అని రెండు ఉంటాయి. కొన్ని మంత్రాలు రహస్యంగానే మనం వినాలి, కొన్ని మంత్రాలు బహిర్గతంగా అందరూ వినవచ్చు అని. మంత్రం వినటానికి మీరు అన్నట్టుగా ఫోన్లో రింగ్ టోన్స్ కింద, కాలింగ్ బెల్లుల కింద పెట్టుకోవడానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుందమ్మా. ఎందువల్లనంటే మంత్రం అనేటువంటిది ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలు యందు దాని విధానం మారదు, అక్షరం మారదు, స్వరం మారదు. పాట ఎలా కావాలంటే అలా పాడుకుంటూ ఉంటారు, రకరకాలుగా వర్ణించుకుంటుంటారు. ఈ ఒక్క మంత్రం అనాదిగా లక్షల సంవత్సరాల నుంచి ఒక పొల్లు కూడా ఎక్కువ తక్కువ లేకుండా అలానే వచ్చింది. దాన్ని ఋషులు, మునులు, మన పూర్వీకులు ఎంతో పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చారు. నేటి ఈ తరం వరకు వచ్చేటప్పటికి తప్పుగా భావించకండి, చాలామంది ప్రకృతిని భ్రష్టుత్వం చెందించాలని చెప్పి కంకణం కట్టుకున్నారమ్మా. అందులో ఎక్కువ శాతం ఆడవాళ్ళు. ఎలా అండి? ఎలా అంటే ఈ గాయత్రి మంత్రం ఉంది. నేను ఎక్కడన్నా విన్నప్పుడు ఆ ఫోన్ తీసుకొచ్చి పగలగొట్టద్దాం అనుకుంటా. ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఓం భూర్భువస్సుః అనేటువంటిది రింగ్ టోన్ వస్తే ఒక్క దెబ్బ కొడుతుంది, ఫోన్ దేనికి పనికిరాకూడదు అనుకుంటా. అలానే కాలింగ్ బెల్లో వస్తే సుత్తి తీసుకొచ్చి పగలగొట్టద్దాం, అంత కోపం వస్తుంది నాకు. ఎందువల్లనంటే పరమ రహస్యమైన మంత్రం అది. ఆ మంత్రాన్ని మేము ఉపదేశం తీసుకోవడం కోసం గర్భాష్టమంలో అంటే కడుపులో పిండంగా ఉన్నటువంటి 9 నెలలు కలిపి బయటకు వచ్చిన తర్వాత 7 సంవత్సరాల 3 నెలలు, ఆ సమయంలో పూర్తిగా పలుకులు అక్షరాలు కూడా రాని టైంలో, ఇంకా చెప్పాలంటే కొంతమందికి 6 సంవత్సరాలకి 5 సంవత్సరాలు కూడా 4 రోజులు ఉపనయనం చేస్తారమ్మా. ఆ ఉపనయనం చేసిన మీనింగ్ ఏంటి అంటే, ఇవాళ ప్రతివాడు ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటుంటారు చూసారా. ఆ ఓం నమ శివాయ అనేటువంటి 5 అక్షరాలని మేము ఉపదేశం తీసుకోవాలి. మేము అనాలి అంటే, ఆ ఉపదేశం తీసుకోవాలంటే గాయత్రి మంత్రం మాకు ఉపదేశం ఉండాలి. ఆ గాయత్రి మంత్రం ఉపదేశం లేకుండా నా కొడుకుతో కూడా నేను కలిసి భోజనం చేయకూడదమ్మా. అంటే అది మీ దాంట్లో వర్తిస్తుందా? ఎందుకంటే జన్మతః జాయతే శూద్రః సంస్కారాంతే ద్విజః. అంటే చక్కటి మడి ఆచారు ఉన్నటువంటి బ్రాహ్మడి అంటూ పుట్టినా వాడికి సంస్కారం లేకపోతే బ్రాహ్మణుడు. శూద్రుడి ఇంట్లో పుట్టిన సంస్కారం అంటే వాడు బ్రాహ్మణుడితో సమానం అవుతాడు. దానికి ప్రధాన సంస్కారం. ఆ సంస్కారం అనేటువంటిది ఒక్కొక్క విధానాన్ని అనుసరించి ఒక్కరికి వస్తూ ఉంటుంది. మాకు 4 రోజులు ఉపనయనం. ఆ ఉపనయన సంస్కారం చేసినప్పుడు సావిత్రీం భో అనుబ్రూహీతి బ్రూయాతు అంటూ 14 మంత్రోచ్చారణ ద్విజాశ్రమాధికార యోగ్యత, బ్రహ్మచర్యాశ్రమాన్ని మేము నడిపించాలి వివాహం అయ్యే వరకు. ఆ బ్రహ్మచర్యాశ్రమానికి యోగ్యత ఆ గాయత్రి మంత్రం కావాలి. గాయత్రి మంత్రం అనంతరం పంచాక్షరి, లక్ష్మీ గణపతి, దక్షిణామూర్తి, రామం, ఆంజనేయం, ఇలా ఇక అనేక రకంగా మనకు ఈ ఉపదేశాలను కూడా తీసుకుంటూ ఉంటాం. అంటే ప్రతి ఒక్కరూ ఇవన్నీ ఉపదేశాలు తీసుకోవాల్సిందేనా, లేదంటే వాళ్ళ ఇష్టానుసారం తీసుకోవడానికి అర్హత లేవండి. గాయత్రి లేనిదే ఇంకొక మంత్ర ఉపదేశం తీసుకోకూడదు. గాయత్రి తీసుకోవాలంటే ఉపనయన సంస్కారం జరగాల్సిందే. అలా లేకుండా చేసుకోవడానికి వీల్లేదు. అంతా ఈ కట్టె కాలేంత వరకు
కాష్టములో కాష్టము కాలే వరకు, కాల్చేటువంటిది కాష్టం, కాలేటువంటిది కాష్టం. కాష్టము అనగా కర్ర, కట్టె ముక్క, కాష్టము అనగా పార్థివ శరీరం, అంటే ఆత్మ వదిలేస్తే శవం అంటారు చూసారండి, అది కాష్టం. అలానే కాష్టం అంటే కట్టె పొలలు, కాల్చబడేది కాష్టం, కాలేది కాష్టం. అక్కడ కాలే వరకు, చితిమంతుల్లో కాలే రోజు వరకు అనునిత్యం మేము గాయత్రి అనుష్ఠానం చేయాల్సింది. అంత కష్టంతో అంత ఉపవాసం చేయాలి, అంత మంత్రసిద్ధి కలగాలని చెప్పి పూర్తిగా మాకు లోకం తెలియని రోజులలో ఉపనయన సంస్కారం తీసి మాకు ఆ మంత్రాన్ని ఇస్తారమ్మా. ఎంత రహస్యంగా అంటే ముసుగు కప్పి మరీ ఇస్తారు, ఎవరు వినకూడదు, ఇచ్చేటప్పుడు కూడా చూడకూడదు అని చెప్పి. ఆ సంస్కారంలో తండ్రి, పిల్లవాడు, ఆచార్యుడు, బ్రహ్మగారు చేసి ఆయన ఆ ముగ్గురు కలిసి ముసుగు కప్పేసుకొని ఆచార్యుడు తండ్రికి ఇస్తే తండ్రి కొడుక్కి అలా తీసుకుంటారు. బ్రతికున్నంతకాలం మేము ఎంతో జాగ్రత్తగా 3 పూట్ల, మా ఒక పూట కాదు, ఉదయము మధ్యాహ్నము సాయంత్రం 3 పూట్ల మేము చేయవలసిందే గాయత్రి. మేము ఒక 7 పూటలు చేయలేదంటే మేము చనిపోయిన వాళ్ళతో సమానం. 7 పూటలు చేయలేదు అంటే మేము చనిపోయిన వాళ్ళతో సమానం. ఇక మాతో కూర్చొని మంచినీళ్ళు తాగడానికి కూడా అర్హత ఉండవు ఎవరికి. దాన్ని అంతగా అందుకనే ఎవరన్నా చనిపోయిన అర్ఘ్యప్రదానం వరకు ఇమ్మంటారు, అర్ఘ్యప్రదానం చూడమంటారు ఆపకుండా. దానికి ఒక ప్రమాణాలు ఉన్నాయి. మన ఇష్టానుసారము నేను పాట పాడేస్తా, వీణ కొట్టేస్తా అంటే ఎట్లమ్మా? ఇవన్నీ వచ్చి ఆ గాయత్రి మంత్రం దానికి ఒక స్వర అక్షర పద వృత్తవర్ణాలు ఉంటే వాటిని తప్పించి ఒక పాట రూపంలో దాన్ని రింగ్ టోన్ కింద పెట్టేశారు. ప్రకృతిని చెడబడుతున్నారమ్మా, ప్రకృతిని చెడబడుతున్నారు. 27 సంవత్సరాల పూర్వం ఇప్పుడు జరుగుతుంటే అనర్థాలు ఎప్పుడు మీరు విన్నారా? దాని అన్నిటికీ కూడా సోషల్ మీడియా, మంచికి చెడుకి సోషల్ మీడియా వచ్చేటప్పటికి ప్రతి వాడు వాడి ఒక గొప్పతనాన్ని వాడు చూపించుకోవాలని చెప్పి ఏది నిజం ఏది అబద్ధం అనవసరం, మనం చెప్పింది నిజమని భావించి ఇష్టం వచ్చినట్టు చెప్పడం చేయడం చేసేస్తున్నారు. ఇప్పుడు అంటే గాయత్రి మంత్రం బయటికి ఉచ్చరించకూడదు కాబట్టి ఆ మంత్రం నేను చెప్పట్లేదు, వేరే మంత్రం చెప్తున్నా. ఇప్పుడు అంటే ఇప్పుడు అది రహస్యంగా ఉండాలి, అది ఉపాసన లేని చేయొద్దు కాబట్టి అది రింగ్ టోన్లుగా పెట్టి తప్పు చేస్తున్నారు, ప్రత్యేకించి ఆడవాళ్ళు అన్నారు. అవును, అదే మిగతా అదే చెప్తున్నానమ్మా. మంత్రం అంటే కొన్ని మంత్రాలు మనం బయట ఎక్కడైనా చెప్పవచ్చు, కానీ గాయత్రి మంత్రం చెప్పకూడదు ఎక్కడ. కాబట్టి ఇప్పుడు ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాతు. మృత్యుంజయ మంత్రం. ఈ మృత్యుంజయ మంత్రాన్ని నేను ఇలానే రికార్డు చేసి అప్లోడ్ చేస్తే ఓ 10 రోజులు అయితే 100 మంది కూడా వినరు. అదే దానికి బీజిఎం, జీబిఎం ఇది అంటారు, బీజినా అదొకటి పెట్టి మంచి వెనకాల డ్రమ్స్ సౌండ్ వస్తున్నట్టుగా పెట్టి ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అనుకుంటూ దాన్ని ఒక పాటలాగా మారిస్తే 24 గంటల్లో లక్షల మంది చూస్తారు. ఏంటి బీట్ బాగుంది, వినటానికి బాగుంది, ఎందుకంటే మీ జీవితాలు మొత్తం నాశనం చేసుకుంటారు అనుకుంటా. చేసేవాడికి సిగ్గు ఎగ్గు ఏమాత్రము లేదు. నీలాంటి వెధవలు వెంట పట్టాక వాళ్ళు చేస్తున్నారని నువ్వు వెంట ఆపేస్తే అది మంత్రం తెలుసు, స్వర అక్షర పద వృత్త వర్ణాలు ఉంటాయని తెలుసు. ఆ వాటిలో ఏ ఒక్కటి మనిషికి ఒక కాలు లేకపోతే బ్రతికేస్తాడు, ఒక చేయి లేకపోతే బ్రతికేస్తాడు. బట్ కానీ వాడికి కుంటివాడను అవిటివాడను అంగవైకల్యంతోనో ఒక మాట అయితే ఏదో ఒకటి వస్తుందిగా, వాడు ఎంత బాధపడతాడు? చక్కగా ఉన్నటువంటి మనిషి ఏదో ప్రమాదం జరిగి కాలో చెయ్యో పోయింది, వాడు నలుగురు ఎంత జాలిగా చూస్తారు వాడిని, వాడికి ఇంకెంత జాలిగా ఉంటే చచ్చిపోవనిపిస్తుంది వాడికి, వాడి మీద జాలి చూపిస్తుంటే ఎట్లా? అప్పుడు బ్రహ్మాండంగా నడిచాడు, నానా తిప్పాడు, కత్తులు తిప్పాడు, కటారాలు తిప్పాడు, ఇప్పుడు చేతులు పడిపోయింది, కాళ్ళు పడిపోయింది అంటే వాడు అది విన్నప్పుడల్లా ఎందుకు బ్రతికని అనిపిస్తుందా? అలానే స్వర అక్షర పద వృత్తవర్ణాల్లో ఏ ఒక్కటి లోపించినా మంత్రం చచ్చిపోతుందండి. అది మంత్రం చనిపోవటం వలన దుష్ప్రభావాలు ఎక్కువ అవుతాయి. ఇప్పుడు మనం చేసేవన్నీ ఎలా ఉన్నాయి? మంత్రాన్ని మంత్రంగా కాకుండా ఒక మంచి బీట్ ఇచ్చి బీట్ సౌండ్ ఇచ్చి దాని ఒక పాట పాడుతుంటే అద్భుతంగా ఉంది వినటానికి, కానీ అది శరీరంలో ఎన్ని పార్ట్లను నాశనం చేస్తుంది అది మనకు తెలియట్లా. అలా చేస్తున్నాను. మంత్రం అనేటువంటిది ఎప్పుడైనా తప్పేనండి.
శ్లోకాలు ఏమి ఇష్టం ఉమ్. పెట్టుకోండి. శ్లోకాలు కానీ మంత్రం పాటలు ఏ దేవుడి పాటైనా పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ మంత్రాన్ని మీరు అన్నట్టుగా పాట రూపంలో అనువదించిన తర్వాత అది కూడా అలా కూడా పెట్టుకోవద్దా? భ్రష్టత్వం సర్వనాశనానికి మూలం అది. ఉమ్. మంత్రము అంటారు దాన్ని పాటలుగా ఎలా అన్వయిస్తున్నారు. ఉమ్. ఒక పరమ రహస్యం చెప్తా, మీకు అర్థమైతే నాకు అర్థమైందని చెప్పండి. ఉమ్. మంత్రం అనేటువంటిది అంటే వైదికం ఎలాంటిది అంటే చెప్తా. భార్య తల్లి పాత్ర పోషిస్తుందిగా, తల్లి భార్య పాత్ర పోషిస్తుందా, అటువంటిది మా మంత్రం. ఓకే. ఒక మాటగా చెప్పాలంటే ఏ పరిస్థితుల్లో కూడా తల్లి భార్య కాలేదు, భార్య మాత్రం తల్లి అవుతుంది. భార్య తల్లి అవుతుంది కానీ తల్లి ఎటువంటి స్థితిలో కూడా భార్య పాత్ర పోషించలేదు కదా. సో మంత్రం అనేటువంటి అటువంటిది. ఉమ్. దాన్ని మారించి మన ఇష్టం వచ్చేట్టు చేస్తే దాని యొక్క దుష్ప్రభావం మనకు వర్తిస్తుందా వర్తించదా ఉమ్. అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కూర్చున్న వ్యక్తి ఎంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకుని మాట్లాడాలో. ఒక్క మాట నోట్లో అపశృతి రావద్దు, నోరు మూసుకోరా 20 పదాలు కానీ ఏవి రాకూడదు. వస్తే ఎంత నెగిటివ్ ఇంపాక్ట్ ఆ మనిషి మీద పడుతుందో తెలుసు. తెలిసి కూడా నేను కొన్ని విషయాలు సిగ్గు ఎగ్గు లేదండి వీళ్ళు ఎందుకు బ్రతుకుతాం ఇటువంటి మాటలు నేను మాట్లాడుతున్నాను అంటే మనం ఎవరినో 100 మందిని చంపి పాపం మూట కట్టుకోకర్లేదండి. ఇటువంటివి చిన్నవి ఇవి చిన్నవే కదా అని మీకు అనిపిస్తుంది. 10 చిన్నవి కలిపితే ఒక పెద్దది అవుతుంది కదండి. 100 చిన్నవి కలిపితే ఒక పెద్దదానికైనా పెద్దదేగా. అటువంటివి మనం చేస్తున్నాం తెలియకుండా. తద్వారా ఎంతటి పాపాన్ని నెత్తి మీద మూట కట్టుకుంటున్నాం. ఇటువంటి వాటిని అవాయిడ్ చేసినా కనీసం మాత్రం జీవితం బాగుంటుంది. ఇవి వినవద్దు. మా ఇళ్ళల్లో అంటే బయట వాళ్ళు ఉంటాం కదండి, మా ఇళ్ళల్లో చాలా మంది ఏవి పెట్టుకుంటూ ఉంటారు. నాకు ఉక్రోషం పెరిగిపోతుంది. బ్రాహ్మణుడా ఎవరు అసలు అన్నం తింటున్నావా, పేడ గురికన్నా హీనంగా వచ్చేస్తావు అని చెప్పి తిడతా నేను. మొహం మీద తిట్టొస్తా. ఎందుకు అంటే చెప్పను నేను, నీకు తెలియాలి. అప్పటి వరకు నీతో చక్కగా నవ్వుతూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి సడన్ గా నిన్ను ఒక తిట్టి అక్కడి నుంచి తిండి వదిలేసి బయటకు వస్తానమ్మా. నేను వింటే మాత్రం ఇంట్లో బయట తిట్టేసి బయటకు వచ్చాయంటే ఎందుకు నువ్వు గమనించాలి. నువ్వు బ్రాహ్మణ పడగొట్టావుగా, నీకు కొద్ది గొప్ప జ్ఞానం ఉందిగా. ఇందాకటి వరకు ఏమీ మాట్లాడకుండా సరదాగా ఉన్నట్టుండి తిట్టరాని తిట్టి వెళ్ళిపోయి అన్నం కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడంటే ఎక్కడ పాపం జరిగింది, ఎక్కడ జరిగింది, ముందు వెనకాల ఒక్కసారి ఆలోచించుకుంటే నీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే ఏమవుతుంది, ఆ ఫోన్కి ఏమొచ్చింది, రింగ్టోను ఈ గాయత్రి మంత్రం వచ్చింది, లేదంటే ఒక మంత్రం వచ్చింది. ఓకే, దీనివల్ల ఆయన నన్ను తిట్టుంటాడు, అది నువ్వు మార్చుకోగలగాలి. ఇప్పుడు ఈ మంత్రాలు ఇవంటే రహస్యంగా ఉండేవి, ఉపాసన లేనిదే మనం అవి వాడడానికే పనికిరాదు. అలాంటిది రింగ్ టోన్ గా పెట్టడం అది తప్పు. వాల్ పేపర్స్ గా కూడా దేవుని ఫోటోలు, వాల్ పేపర్స్ దేవుడిగా మనం పెట్టుకోకూడదు నేను చెప్పనండి. బట్ కాదు ఫోన్లలో వద్దంట, ఫోన్లలో వద్దు అంట. ఎందువల్లనంటే నువ్వు భగవంతుని పెట్టావు, బాగుంది. ఈ క్యాండిల్ క్రష్ ఏదో గేమ్ ఆడుతూనే ఉంటావుగా. మీరు ఆడతారు? సో నేను ఆడతాను, నేను గేమ్ ఆడతానమ్మా. అందుకే నా దాంట్లో ఎవరు ఉంటారు కదా, మా గురుగారి పాదాలు మాత్రమే ఉంటాయి నా ఫోన్లో. మా గురుగారి పాదాలు ఉంటాయి. నేను ఆడే గేమ్ వాటిని నొక్కేది కాదు, ఆ పెన్సిల్ పెట్టి గీసేది కేవలం. కాబట్టి నాకు ఇచ్చేయరు. ఫొటోస్ మనం ఎందుకు పెట్టద్దు అంటే క్యాండిల్ క్రష్ ఆడినప్పుడు వెనకాల వాల్ పేపర్గా ఉంటుంది. అది మనం ఏ రకంగా అయినా ఒత్తేస్తూ ఉంటాం. ఇటువంటివి కొన్ని మనం చేస్తాం కనుక వద్దులే అంట. పెట్టుకున్నా వచ్చి తప్పేం లేదండి దానివల్ల. పెట్టుకున్నా వచ్చి తప్పేం లేదు, పర్వాలేదు. కానీ మంత్రాలు మాత్రం రింగ్ టోన్ గా పెట్టుకోవడం తప్పు. ఇప్పుడు నేను గేమ్ ఆడతా ఫోన్లో, నాకు కుదిరినప్పుడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మా గురుగారి పాదాలు ఉంటాయి. కుదిరితే మీ గురుగారి పాదాలు, తల్లిదండ్రుల పాదాలు పెట్టుకోండి ఫోన్లో. రోజు వాళ్ళని మీరు ఎట్లాగో చూడలేరుగా, పాదాలు చూసినా కనీసం అదొక తృప్తి. ఆ పని చేయండి. ఈ దిక్కుమాలిన హీరోలు వద్దు. అంటే దిక్కుమాలిన హీరోలు ఏంటండి అంటే, ఒక హీరోకి ఎంతో మంది ఫ్యాన్స్ ఉంటారు. ఆ హీరో సినిమా వస్తే టికెట్లు చించి, అవి చించి, పుస్తకాలు చించి, పైకి ఎగరేసి పాలాభిషేకాలు ఇవన్నీ చేస్తాయి. నీ కొంపలో నీ తల్లిదండ్రులకి ఏనాడైనా చేసావా? నీ తల్లిదండ్రులు వాడిని గొప్ప అయ్యాడా? పోనీ నీకు ఒక టికెట్ ఫ్రీగా ఇచ్చి సినిమా చూపించాడా? నీ ఇంటికి వాడి ఇంటికి పిలిచి భోజనం పెట్టాడు నీకు? నువ్వు తినేది ఎంత కూడా నీ కొంపలో. కాబట్టి వాళ్ళెవ్వరు మీ తల్లిదండ్రులు ఫోటో పెట్టుకో, అక్కడికి మంచిది. అంటే అది దీనివల్ల ఏంటంటే
ఎప్పుడైతే ప్రకృతిని మనం చెడబట్టామో అప్పటి వరకు బాగానే ఉంది. అది మనల్ని చెడబట్టడానికి వస్తే తట్టుకోగలమండి మనం? లేదు, విపత్తులు. అంతవరకు తెచ్చుకోవద్దు అనేటువంటిది ఒకటి. అరిచో తిట్టో బెదిరించో రెండు కనీసం మారండి అని చెప్పి దండం పెట్టైనా మీకు రెండింటిలో ఏది బాగుందంటే అది తీసుకోండి, కాకపోతే మారండి అంతే. ఓకే, మార్పు అవసరం ఇప్పుడు. గురుగారు, బ్రహ్మ ముహూర్తం యొక్క ప్రాధాన్యత చాలా ఎక్కువ అని చెప్పి మనం నార్మల్ గా చేసే సమయంలో చేసే పూజలు కానీ పనులు కానీ ఫలితం వచ్చేదానికన్నా ఈ సమయంలో బ్రహ్మ ముహూర్తంలో చేస్తే వచ్చే ఫలితం రెట్టింపు ఉంటుందని చెప్పి, ఎందుకు అంత వైశిష్ట్యము అని అంటే దేవతలు సంచరిస్తుంటారు ఆ సమయంలో అని చెప్పి చెప్తుంటారు. అసలు కరెక్ట్ గా బ్రహ్మ ముహూర్త సమయం ఎప్పుడు అని అంటే 3 నుంచి 4 అని చెప్తారు, లేదు అంటే సూర్యోదయానికి ముందర ఒక 40 నిమిషాలు అంటారు, రకరకాలుగా అంటుంటారు. అసలు ఆ సమయం కరెక్ట్ గా ఎప్పుడు, నిజంగా ఆ సమయంలో చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుందా, ఎలాంటి ఆరాధనలు చేయాలి? తప్పకుండా. యద్బ్రాహ్మణానాం బ్రహ్మ నివ్రతం అని నాకు ఒక పేరు. ఇది బ్రాహ్మీ ముహూర్తం. దీనికి మన వాళ్ళు బ్రహ్మ ముహూర్తం అని పేరు మార్చేశారు. బ్రాహ్మీ ముహూర్తం. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు చూసారండి, మామూలు సమయంలో కన్నా ఆ సమయంలో చూస్తే ఎక్కువ రెట్టింపు ఫలితం చెప్పి. అసలు చెయ్యవలసిన సమయమే అది. కానీ అప్పుడు మనం దేవతార్చన అనేటువంటిది చెయ్యవలసిన సమయమే అది. మనం అప్పుడు చెయ్యట్లేదు కాబట్టి విడిగా ఇంకెప్పుడో చేసుకుని ఎప్పుడో ఒకనాడు ఆ రోజు నాడు చేద్దామని చెప్పి మనం ముందుకెళ్తున్నాం వాతావరణంలో. కానీ అనునిత్యము కూడా మనకు ఉషోదయం, అరుణోదయం, సూర్యోదయం 3 ఉదయాలు ఉంటాయమ్మా. ఉషోదయం తర్వాత అరుణోదయానికి సూర్యోదయానికి మధ్యలో సమయం బ్రాహ్మీ ముహూర్తం. ఉషోదయం అంటే మార్నింగ్ మనకు 3 గంటల నుంచి వస్తాయి. ఎర్లీ మార్నింగ్ 3 గంటల నుంచి ఎప్పటి వరకు? ఉషోదయం అనంతరం మనకు సూర్యోదయానికి 2:30 నుంచి 3 గడియలు. గడియ అంటే 27 నిమిషాలు సమయం. అంటే దాదాపు గంట. కనీస మాత్రం గడియని లెక్క తీసుకోవాలి. ఇక మనకు అవకాశం లేదంటే గడియ లెక్క తీసుకోవడం అనేటువంటిది ఆ సమయం. ఏంటి, సూర్యోదయానికి ముందు చేయవలసినటువంటి విధానం. కానీ మనం అది చెయ్యట్లా. అది చెయ్యకపోగా ప్రత్యేకంగా బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుంది అని అనుకుంటున్నాం. ఎప్పుడూ చేయకుండా ఒక రోజు నాడు బ్రాహ్మీ ముహూర్తంలో ఏదో చేస్తే ఇంకేదో వస్తుందనే మాట అబద్ధమే. నువ్వు ఏదైతే చేయాల్సింది ఉందో ఆ రోజు నాడు దాన్ని సక్రమంగా చేసావు. సక్రమం అనేటువంటిది నువ్వు ఎప్పుడైతే నీ యొక్క జీవితంలోకి తెచ్చుకున్నావో ప్రతిదీ సక్రమంగానే వస్తుందిగా. దీనివల్ల వీటికి ముఖ్య కాలాతిక్రమణ అని ఉంటుంది. వీటిల్లో సక్రమము అక్రమము ఉండవండి. సక్రమం లేదంటే ముఖ్య కాలాతిక్రమణం అంటే ఏ కాలంలో అయితే నువ్వు నిర్వర్తించాలో ఆ కాలాన్ని అతిక్రమించావు. ఆ కాలంలో చెయ్యలేదు, వేరే సమయంలో చేస్తున్నావు కనుక ముఖ్య కాలాతిక్రమణ దోష ప్రాయశ్చిత్తార్థం అసలు చేయకుండా మానకూడదు కనుక అప్పుడు చేయలేక ఇప్పుడు చేస్తున్నావు. అంతేగాని అప్పుడు చేస్తే ఏదో విశేషమైన ఫలితం వస్తుంది అనేటువంటిది కాదు. అది నీకు ప్రతినిత్యం నువ్వు ఎలా నిద్రపోతావో, ఎలా భోజనం చేస్తావో, నీ నిత్య జీవితం ఎలా అయితే ఉంటుందో ఆ నిత్య విధానంలో అదొకటి. దాన్ని మనం తీసేసి ఇవాళ బ్రాహ్మీ ముహూర్తం అని తీసుకొచ్చాం కొత్తగా. బ్రాహ్మీ ముహూర్తం అని ఇవాళ కొత్తగా జనాలకి తీసుకొస్తున్నాం. కానీ నిరవధికంగా నిత్యము నైమిత్తిక విధానం తీసేస్తే నిత్య విధానంలో ఆచరించవలసినది ఏదైనా ఉన్నది ప్రాథమిక అర్చన అనంటే అది బ్రాహ్మీ ముహూర్త సమయం. మేము మామూలుగా ఈ బ్రాహ్మీ ముహూర్త సమయంలో కనీసం 4 నుంచి 5 నిమిషాలు ఒక గడియ కూర్చోగలిగితే అదృష్టం, లేదు 3 గడియలు ఉంటామంటే యోగం. ఏమీ లేదండి కనీసం ఒక 4-5 నిమిషాలు ఉంటాను అంటే ఆ సమయంలో సర్వమానవాళి కూడా దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ఓంకారనాదం చేయాలమ్మా. మెడిటేషన్ అని చెప్పి మామూలు భాషలో. ఆ మెడిటేషన్ కూడా మనం 6-7 8 దానికి క్లాసెస్ పెట్టుకొని చేసుకుంటూ ఉంటాం. అది మెడిటేషన్ కాదు, ధనటేషన్. ధనటేషన్ దానికి ఇంత ఫీజుని కట్టాలి కదా. సో ఆ సమయంలో చేసేదే మెడిటేషన్. అంటే మిగతా సమయాల్లో చేసే మెడిటేషన్ పని చేయదు అంటున్నారా? అది మనం
ప్రశాంతంగా కూర్చున్నాం అనేటువంటి ఫీలింగ్ కోసమే. ఓకే. ఎందువల్లనంటే ఆ ఇప్పుడు మీరు 10 గంటలకి ఉదయం పూట నేను మెడిటేషన్ చేస్తా అంటారు, 8 గంటలకి ఇలా కూర్చోగానే అవి ఏదో సౌండ్లు చెవులకి డిస్టర్బెన్స్ ఉంటాయి. తెల్లవారుజాము మీరు ఆ ముహూర్తంలో కూర్చోండి, ఏమి ఉండవు. ఒకవేళ పల్లెటూరు అయితే ఆ పిచ్చుకలు పిట్టలు కలకల ధ్వని అవి తప్ప ఇంకేం ఉండవు. అంతటి ప్రశాంతంగా కూర్చున్నప్పుడు ఈ దృష్టిని భూమధ్యంలో నిలిపితే మనం సాక్షాత్తు ఆ పరం జీవితం మనకు అక్కడ కనిపిస్తుంది. కానీ అలా దృష్టిని నిలపడం అందరికి సాధ్యపడదేమో కదా. అందుకనే ఆ 4-5 నిమిషాల సమయం చెప్పా. ఆ తెల్లవారుజామున సమయంలో మనం అలా మెడిటేషన్ గా కూర్చున్నప్పుడు మనకు నిద్ర వచ్చేస్తుంది. అవును. ఆ 4-5 నిమిషాలు మన స్పృహలో ఉండం. ఆ సమయం చాలమ్మా. మనం అనుకునేటువంటిది ఏది బయట జరిగేటువంటిది మన చెవులకి వినిపించకుండా మనస్సును అలా వదిలేసేస్తే శరీరాన్ని అది అలా నిద్రలోకి జారుకుంటుంది. కానీ అది నిద్ర కదమ్మా, ఒక యోగం. అది ఇంత సమయం మాత్రమే ఆ యోగం ఉంటుంది. ఆ సమయంలో మీరు చేసేటువంటిది ఒక్కసారి చేసిన 10 టైమ్స్ ఫలితం వస్తుంది. అది అక్కడ మనం చేయవలసింది ఓంకారం. దాన్ని మానసికంగా అని పెద్దగా చెప్పట్లేదు, మామూలుగా ఓంకారం మొదలుపెట్టి ఆ చివరికి ఆపేటప్పటికి దగ్గరగా 25 సెకండ్లు సమయం చేకూరుతుంది. ఆ ఓంకారాన్ని మాత్రమే మనం ఆ సమయంలో. ఎందుకని గురుగారు ఓంకారం మాత్రమే ఆ సమయంలో? అది ప్రణవనాదం అమ్మ. అకార ఉకార మకారాలు కలిపితే ఓం. ఆ ఓం అనేటువంటిది బీజం, ఉద్భవించేటువంటిది. అంటే మనకు జ్ఞానమైన ఏదైనప్పటికీ కూడా వృద్ధి చెందాలి. ఆ సమయంలో చేసేటువంటిది వృద్ధికి ప్రాధాన్యత. బీజం అనేది ఓం. ప్రతి దానికి కూడా సృష్టికి మూలం ఓంకారం. దాన్ని మనం ప్రణవం చేయటం వల్ల ఏమవుతుందంటే మనకు ఏం జరగబోతుంది అనేటువంటి విషయం మన కళ్ళకి తెలిసిపోతుందమ్మా. దాన్ని దివ్య దృష్టి అంటారు చూసారా, అటువంటి ఒకటి మీ భాషలో 6th సెన్స్. అది రీసెంట్గా మీరు అనుకుంటారు దివ్య దృష్టి. దానివల్ల మనకు జరగబోయేవి తెలుస్తూ ఉంటాయి. 2, మన జీవితం ఏ స్థాయికి మనం మలుచుకోవచ్చు. జ్ఞానం ఉంది. మీకు ఇంట్లో అద్దం ఉందిగా, అద్దం నిండా మట్టి పూసేయండి, మీకు ఏమైనా కనిపిస్తుందా? మట్టే కనిపిస్తుంది. తుడిచేస్తే మన చేతితో తుడుస్తున్నా అంతే ఉంటుంది. అవును. ఒక క్లాతో కాగితం పెట్టి మొత్తం తుడిస్తే అలా ఆ ఓంకార నాదాన్ని ఆ సమయంలో జపం చేయటం వలన ఆ మురికి మొత్తం పోతుందమ్మా. మేము ఆ సమయంలో రుద్రం పారాయణ చేసుకుంటాం. మురికి మొత్తం పోయింది అంటే బింబ ప్రతిబింబం, మనం ఎలా ఉన్నామనేటువంటిది ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో మనకు అది కనిపిస్తుంది. అవునండి. మన నిద్రమోహంతో ఉంటే నిద్రమోహమే కనిపిస్తుంది. ఆ ప్రణవనాదం వలన ఎప్పుడూ కూడా వర్చస్సు తేజస్సు యశస్సు, వర్చస్సు తేజస్సు యశస్సు, ఈ 3 కూడా మనకు బ్యాలెన్స్డ్ గా ఉంటాయి లైఫ్ లో. కొంతమంది అంటుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు, వాడికి విచక్షణ లేదు అని. అవి మన జోలికి రావమ్మా. ఏ నిర్ణయం అయినా చాలా ప్రశాంతంగా నిర్ణయం తీసుకుంటే మళ్ళీ వెనకడుగా ఇక్కడ అది అవునా కాదా, అవసరమా కాదా అనేటువంటిది ఆ సమయం నిర్ణయిస్తుంది. ఎందువల్లంటే పూర్తిగా మనం దృష్టిని భూమధ్యంలో నిలిపినప్పుడు మనం శరీరాన్ని వదిలేస్తాం. అది ఒక రకమైనటువంటి యోగ స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆ యోగ స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ విశ్వం ఏదైతే ఉందో ఆ విశ్వం మనతో ఎప్పుడూ అనుసంధానంలోనే ఉంటుంది. అది మనకు తెలుసుకోవడం కష్టం. ఆ సమయంలో ఆ రెండింటిల మధ్యన కాన్వర్సేషన్ జరుగుతుంది. ఆ జరిగినప్పుడు ఏదైతే కాన్వర్సేషన్ జరుగుతుందో అది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది. అందుకని తెల్లవారుజామున లేచి అనుష్ఠానం కానీ ఏదన్నా చేసేటువంటి వాళ్ళు ఎప్పుడు పీస్ ఆఫ్ మైండ్ అంటారు చూసారండి, అలా ఉంటూ మనం చూస్తాం చాలా మందిని. ఇప్పుడు ఎవరు లేరేమో కానివ్వండి, సూర్యోదయ పూర్వం నిద్రలేచి కాస్త ఆరాధన చేసుకునే వాళ్ళు మా మొహం ఎప్పుడు చూసినా చాలా ప్రశాంతంగా నిర్మలంగా, ఏ కష్టము వాళ్ళు దరిచేరదు. ఎందువల్లనంటే వాళ్ళ మైండ్ అనేటువంటిది ఒకదానికి సెట్ అయిపోతుంది. ఇది మంది కాదు కాబట్టి అసలు మనకి సంబంధం లేదు. అవును. సో అప్పుడు దీనికి సంబంధం ఉండదు. ఇది ఏం చెప్తే ఇది వినాల్సిందే. కాబట్టి వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా కంట్రోల్లో ఉంటుంది. అది ఎవరైనా చేయొచ్చా గురుగారు ఓంకారం? ఇప్పుడు ప్రతినిత్యం చేయమన్నారు, ఆడవాళ్ళకి వీలు పడని ఆ 3-4 రోజుల్లో కూడా చేయొచ్చా? 4 రోజులు మానేస్తారు, 5వ రోజు నుంచి అంతే. మెడిటేషన్ చేయడానికి ఏ టైం అయినా ఓకే అమ్మా. దానికి అంటే ఈ 4 రోజులు మానేయమని ఎందుకు అంటున్నామంటే చాలా మంది ఆ 4 రోజుల్లో మెంటల్ టార్చర్ అనుభవిస్తూ ఉంటారు. పెయిన్ వచ్చి బాగా
సో ఆ సమయంలో నువ్వు చెయ్యి అంటానికి కరెక్ట్ కాదు. ఆ సమయంలో వాళ్ళు ఎంత రిలీఫ్గా ప్రశాంతంగా ఉంటే తర్వాత మళ్ళీ వాళ్ళు తేరుకోగలుగుతారు. ఆ సమయంలో వాళ్ళు కొంచెం మెంటల్గా టార్చర్ అయినా, శారీరకంగా వాళ్ళకు ఇబ్బంది పడ్డా ఆ తర్వాత దాని నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది. ఇది వీళ్ళకి రీసైకిల్ అమ్మా. అంటే ఇది ఒక్క విషయం చెప్పి నేను ముగిస్తాను, ఏమనుకోవద్దు. ఈ విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మా ఇళ్ళల్లో ఆడవాళ్ళు దూరంగా ఉంటే 3 రోజులు విడిగా కూర్చోబెట్టి వాళ్ళని ఏ పని విడిగా కూర్చోబెడుతుంటాం. మేమే వంట చేస్తాము, విస్తరాకుల్లో పెడతాము. ఇక 4వ రోజు స్నానమైన తర్వాత కూడా మీరు అలానే ఉండండి అని అంటాం. మేమే వంట చేస్తాం. ఎందువలన ఇది అంటే ఈ 4 రోజులలో ఒక్కోసారి వాళ్ళకి హార్మోన్స్ బ్యాలెన్స్ పూర్తిగా తప్పిపోతుంది. విపరీతమైన బ్లీడింగ్ అవుతుంది. వాళ్ళ నొప్పి చెప్పుకోలేరు. చెప్పుకున్న అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనకు ఉండదు. 5 కాసేపు అయితే తగ్గిపోతుంది అని ఏదో మనం అనేస్తాం. కానీ వాళ్ళు పడేటువంటి బాధ చాలా. ఆ సమయంలో కూడా వాళ్ళకి ఆ పని ఈ పని లేదని చెప్పి ఎక్కువగా శ్రమ పెట్టడం వలన ఎక్కువ బ్లీడింగ్ అయిపోయి మనిషి నీరసించిపోయి 4వ రోజు స్నానమైన తర్వాత కూడా దాని నుంచి ఆ మనిషి తేరుకోవడానికి 10 days పడుతుంది. తేరుకుని అమ్మాయి అనుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇదే ప్రారంభమవుతుంది. ఏంటి ఇబ్బంది రావడానికి 4-5 రోజుల ముందు నుంచి నడుము నొప్పి స్టార్ట్ అవుతుంది పాపం వాళ్ళకి. ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి? అందుకని ఆ 4 రోజులు వాళ్ళని అసలు కంప్లీట్గా రిలాక్స్. నువ్వు టీవీ చూస్తావా, నీ ఇష్టం, అక్కడి నుంచి కదలకు, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఏ పని చేయొద్దు అని వాళ్ళకి వదిలేస్తే ఆ శరీరం అనేటువంటిది ఒక వ్యవస్థగా ఏర్పడిపోతుంది. 5వ రోజు నుంచి మళ్ళీ పూర్తిగా ఆ వ్యతిరేక దిశ నుంచి మారి సబ్జరేఖలో తిరగడానికి అది ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ 4 రోజులు మాత్రం వాళ్ళకి పూర్తిగా విశ్రాంతి ఇచ్చి 5వ రోజు నుంచి మళ్ళీ వాళ్ళు కూర్చోవచ్చు. అలా కూర్చోవడం వాళ్ళు మొదలు చేసుకుంటే ఆటోమేటిక్గా అది కూడా వాళ్ళకి సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ ధ్యానం చేసుకునేటప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ 3-3:30 సమయంలో అని అంటే చాలా మంది 4 గంటల సమయం, 4 గంటలే అనుకోండి, స్నానం ఆచరించొచ్చా? ఆచరించే ఓంకారం చేస్తున్నాం కాబట్టి చెయ్యాలా, లేదంటే అవసరం లేదు మనం కాలకృత్యాలు తీర్చుకొని మొహం కాళ్ళు చేతులు కడుక్కొని చేసుకోవచ్చా? ఇలా కూడా అడుగుతుంటారు కదా. మేమైతే ఏది ఏమైనా స్నానం చేయవలసిందే అందరికీ. అంటే మేము ఆ సమయంలో ఆరాధన చేస్తాం కాబట్టి స్నానం చేయాలి. మెడిటేషన్ చేసే వాళ్ళకి స్నానంతో పని లేదమ్మా, అవసరం లేదు. శుభ్రంగా మనస్సు శుచిగా ఉండాలి. బ్రష్ చేసుకొని కాలకృత్యాలు తీర్చుకొని మోకాళ్ళు చేతులు కడుక్కొని హాయిగా వచ్చి ప్రశాంతంగా కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి వాళ్ళు మెడిటేషన్ చేసుకోవచ్చు. అక్కడ మనకు కావాల్సింది మైండ్ రీఫ్రెష్. మెడిటేషన్ మీనింగ్ మైండ్ రీఫ్రెష్. ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి. అది అప్డేట్ కావాలంటే ఇక్కడ ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు. ఆ టెన్షన్స్ లేకుండా ఉండాలంటే ఆ సమయంలో చుట్టుపక్కల జరిగేటువంటి ఈ చిటికి సౌండ్ కూడా మనకు రాదు కనుక మనకు చిటికేయటం రాదులేండి, చిటికి సౌండ్ రాలా. ఆ చిటికి సౌండ్ కూడా మనకు రాదు కనుక మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ సమయంలో ప్రశాంతంగా మనం కూర్చొని అన్నిట్లనే వదిలేస్తే ఈ 2 కళ్ళు భూమధ్యాన్ని చూస్తున్నప్పుడు మైండ్ అలా నిద్రలోకి జారిపోతుంది. జారిపోయినప్పుడు ఆ విశ్వం అనేటువంటిది మనతోటి పూర్తిగా కాన్వర్సేషన్ జరుగుతుంది. అది ఏదైతే చెబుతుందో దానికి మన మైండ్ రోజు 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 సెట్ అయిపోతుంది. ఆ తర్వాత ఇక దేనికి ఎమోషనల్ కావు. అంటే మెడిటేషన్ ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి దీనివల్ల ఏంటి మనకు యూజ్ అంటే ఎమోషనల్గా ఫీల్ అయిపోం. ఒక మనిషికి చాలా దగ్గరగా బాండింగ్ అయిపోతాం. ఒకవేళ తేడా వచ్చింది అదే నవ్వుతూ పక్కకి వెళ్ళేస్తుంది. సో ఎవరిని ఏదైనా చెప్పినా అది నిజమవుతాం, మనం వెళ్ళాం, కోపాలు వచ్చేస్తాయి, విడిపోతాం. సో అటువంటి స్టేజ్లో కూడా ఈ సమయంలో వీళ్ళు చేసిన దానివల్ల ఓకే ఏదో జరగడం జరిగింది, నువ్వేంటి అని గొడవలు వస్తాయి. కొన్ని రోజులు మనం దూరాన్ని మెయింటైన్ నవ్వుతూ మాట్లాడదాం, దూరాన్ని మెయింటైన్ చేద్దాం. సో ఒక 10 రోజులకి 20 రోజులకి 30 రోజులు తేడా తెలిసిపోతుంది ఎవరు ఏంటనేటువంటి విషయం. అప్పుడు మళ్ళీ చక్కగా మన ప్రేమగా దగ్గరికి రావచ్చు. నువ్వెంత అంటే మళ్ళీ తప్పు కాదని తెలిసినా మనం తొందరపాటు నిర్ణయం తీసుకున్నాం కాబట్టి మాట్లాడలేము. సో ఇటువంటివి జ్ఞానం అనేటువంటి వృద్ధి తీసుకొచ్చి మనిషికి బ్యాలెన్స్డ్ లైఫ్ ఇస్తుందమ్మా. ఓకే, అది. ధన్యవాదాలు గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి